మీరు మా మమ్మీతో ఎందుకు మాట్లాడారు ఫస్ట్? మీ మమ్మీ అన్న మాటలు, అమ్మాయి ఆడది కాదు, మగాడు మగరాయిడ్లా పుట్టాల్సింది, ఒక డాన్సర్ని కొట్టింది, ఒక స్కూటీ ఎరగొట్టింది, పైకి ఎక్కించింది, ఏదో చెప్పింది సంథింగ్. సో అది 2 స్టోరీలు. డాన్సర్ని కొట్టలేదు, డాన్స్ మాస్టరు. నాకు అప్పుడు చిన్నప్పుడు డాన్స్ నేర్పిస్తానికి వచ్చాడు. ఇది ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఎందుకంటే ఎవరు తెలియదు. ఇది మా మమ్మీ చెప్పారు కాబట్టి మీకు చెప్తున్నా. సో ఆ డాన్స్ మాస్టర్ కూడా పిల్లోడే, వాడు కూడా డాన్స్ మాస్టర్కి తమ్ముడు. ఇడికి 15 ఏళ్ళు ఉంటాయి ఆ మాస్టర్కి. నాకు అప్పుడంతా 7 ఇయర్స్, చిన్నపిల్లని 6-7 ఇయర్స్ ఉంటాయి. నాకు నేర్పిస్తానికి వచ్చాడు. అయితే వాడు అంటున్నాడని ఏమనుకోవద్దు, నన్ను మరి కొట్టాడు కదా, కర్రతో కాళ్ళ మీద ఏదో అంటున్నాడు, కుయ్యా కుయ్యా అని అంటూ కొడుతున్నాడు. కుంగు 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 అంటే వంగవాలన్నమాట. కాళ్ళ మీద కొడుతున్నాడు ఆ కర్రతో, చిన్నపిల్లని కుంగు కుంగు అని కొడుతున్నాడు. చూసా అదే కర్ర తీసుకున్నా, కొట్టా. తర్వాత మాస్టర్ రాలేదు ఇంకెప్పుడు. డన్, ఎపిసోడ్ కంప్లీటెడ్, క్లోజ్. డాన్స్ ఎలా నేర్చుకున్నారు? నేర్చుకోలే, అది కుంగు కుంగు అంటే కొట్టానుగా పారిపోయాడు. ఇంకా నేర్పించారులే. అయితే ఇంకొక ఆ స్కూటీ స్టోరీ ఏంటంటే, కైనెటిక్ హోండా ఉండేది అప్పట్లో మనకి. అయితే మనం మామూలుగా డ్రైవ్ చేయం కదా, రప్ప డ్రైవ్ చేస్తున్నా ఫాస్ట్గా, చెప్పింది ఇంకా మమ్మీ అన్నారు కదా మగవాళ్ళని. వెళ్తుంటే 2 బైక్ మీద వెళ్తున్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అయితే వాళ్ళు ఇట్లా అంటున్నారు, అంటే అదే రేస్ చేద్దాం అన్నట్టు, ఇట్లా అని. సో మనం అసలు ఆగం కదా, అనుకుని నేను ఇట్లా ఓటేక్ చేసుకుంటున్నా. ఆ నోటెక్ చేయాలని నేను ఇటు సైడ్ ఆఫ్ ద రోడ్ వెళ్ళిపోయా, అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ వెళ్ళిపోయా. అక్కడి నుంచి ఎదురుకుండా స్కూటర్ వస్తుంది, వాళ్ళు కూడా చూస్తున్నారు, అమ్మ వచ్చేస్తుంది, నేను కూడా చూస్తున్నాను. గుద్దేస్తుంది అంటున్నాడు, హ్యాపీమని గుద్దేశాను. నమ్మరు శ్రీకాంత్ మీరు, ఆ స్కూటరు నా స్కూటర్ ఆ స్కూటర్ గుద్దినప్పుడు నాకు గుర్తులేదు, ఢమీమని గాల్లో ఎగిరా. తర్వాత నాకు గుర్తు కింద ఉన్నాను, నేను బతుకున్నానా లేదా అనుకున్నా, తగిలింది తప్పులు. అది మేజరే, కానీ ఏం అవలా, బంతిలా గాల్లోకి ఎగిరాను, కింద పడ్డాను, ఏం అవలా. కట్ చేస్తే అతన్ని బతిమాలుతున్నాను నేను, ప్లీజ్ మా ఇంట్లో చెప్పొద్దు, డబ్బులు ఇస్తా. స్పేర్ చేయాల, హిడెన్ స్పేర్. మా నాన్నగారు నెంబర్ కనుక్కొని, అవతల వాళ్ళకి ఏం అవ్వలేదు, కాకపోతే బైక్ వాళ్ళది పాడైపోయింది, నా బైక్ పాడైపోయింది, అది నేను రిపేర్ చేపిస్తా అన్న. వాళ్ళు వినకుండా నాన్నగారికి ఫోన్ చేసి ఇలా చెప్పేసరికి, అసలే మా నాన్నగారు కరాటే ఫైటర్, డిసిప్లిన్ కదా, నెక్స్ట్ డేనే బైక్ అమ్మిచ్చేశారు నాకు, మొత్తం హౌస్ అరెస్ట్. మీరు అక్కడ మీ ఊరి సైడు, బెజవాడ సైడు పెద్ద భూస్వాములు అని విన్నాం, నిజమా? విన్నాను, ఐ హర్డ్ సమ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ చాలా గట్టిగా ఉందని, బాగా ఉన్నవాళ్ళని, అవన్నీ వదులుకొని ఇక్కడ ముఖం దాచుకొని బతుకుతుందని. సినిమాల్లో బాలకృష్ణ గారి, చిరంజీవి గారి సినిమాలు ఉంటాయి కదా పాతన, రజనీకాంత్ భాష, ఆ సినిమాల్లో ఆయన బాంబేకి వెళ్ళి అట్లా అని విన్నాను. అంతేం లేదులే కానీ పర్వాలేదు, ఓకే, వీఆర్ డీసెంట్లీ రిచ్ ఇనఫ్, డీసెంట్, పర్వాలేదు. సో డాన్స్ అంటే వాట్ ఈస్ దిస్ కరాటీ గురించి ఏంటి మ్యాటర్? మన బిగ్ బాస్ లో కూడా భాషా గారికి నేర్పిస్తున్నారు, శేఖర్ భాషా గారికి. అదేంటి కరాటీది ఏంటి, ఆ సోక్ ఏంటి? ఇలా అనాలి, ఇలా అనాలి. అది ఎలా నేర్చుకున్నారా చిన్నప్పుడు? అయ్యో మా డాడీ కరాటే బ్లాక్ బెల్ట్. సెల్ఫ్ ప్రొటెక్షన్, అప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ అని నేర్పించారు నాన్నగారు. మా కాలనీలో అమ్మాయిలందరికీ నేర్పించారు, ఆడపిల్లలందరికీ కరాటే బ్లాక్ బెల్ట్ 3. ఆంధ్రాలోనే ఫస్ట్ కరాటే బ్లాక్ బెల్ట్ మా నాన్నగారు. అప్పట్లో ఫస్ట్ కరాటే బ్లాక్ బెల్ట్స్ నాన్నగారు, కుమార్ అంకుల్, మోహన్ అంకుల్, వీళ్ళు ముగ్గురు, ఐ బిలీవ్ దీస్ వర్ ద ఫస్ట్ కరాటే బ్లాక్ బెల్ట్స్ ఇన్ ఆంధ్ర. సో మీకు ఒక ఇతనం వేశారు. సో నాకు నాన్నగారు నేర్పించారు, ప్లస్ మా స్కూల్లో కూడా కరాటే ఉండేది. సో ఐ లెర్న్డ్. అండ్ సో బెజవాడ బేబమ్మ అమెరికన్ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు, అండ్ తెలుగు చాలా బాగా మాట్లాడతారు. తెలుగులో చాలా డైలాగ్స్ మాట్లాడతారు, వేరే వేరే స్లాంగ్స్. అండ్ సింగర్, డాన్సర్, యాంకర్ యాజ్ వెల్ యాజ్ యాక్ట్రెస్. ఈ నడమ నా బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చారు. అండ్ ఇండిపెండెంట్ లేడీ. ఇంత టాలెంట్ నిజంగా చాలా షోస్ చూశాను నేను, ఎవరు అప్రిషియేట్ చేయలేము మిమ్మల్ని. యూ హ్యావ్ ఆల్ దిస్ టాలెంట్స్ ఇన్ సింగిల్ పర్సన్. ఇట్స్ అ గ్రేట్ థింగ్. చాలా మందికి ఉండవు అవి. థ్యాంక్ యూ. సో ఇండిపెండెంట్గా ఉండడం వల్ల యూ ఫీల్ ఎనీ రిగ్రెట్ ఆర్ లైక్ ఇండిపెండెంట్ అంటే సింగిల్గానా? సింగిల్గా, ఇప్పుడు సింగిల్గా ఉండడం వల్ల యూ ఫీల్ ఎనీ రిగ్రెట్ ఆర్ ఇట్స్ ఎ హ్యాపీ లైఫ్ ఫర్ యువర్ గ్రోత్? లైక్ అంటే ఏదనుకుంటే అది చేయగలరు మీరు, బికాజ్ యూ బీయింగ్ సింగిల్. అంటే పేరెంట్స్ ఉన్నారు, దే కెన్ కంట్రోల్. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, అది రిగ్రెటా హ్యాపీనెస్సా? అసలు రిగ్రెటా హ్యాపీనెస్ అన్న క్వశ్చన్ అడగకూడదు. ఎందుకో తెలుసా,
అలా ఉండగలగడం అన్నది ఇట్స్ అదృష్టం, అందరికీ ఇట్స్ ఏ వరం టు లివ్ ద లైఫ్ యూ వాంట్, టు బీ వాట్ యూ వాంట్ టు. ఏనండి అసలు ఎంతోమంది కలగంటారు, నాట్ జస్ట్ బీయింగ్ సింగిల్. ఇప్పుడు నాకు ఇష్టమైన పని ఏంటి? ఎంటర్టైనింగ్, ఆల్ ఆఫ్ దిస్ థింగ్. ఇప్పుడు నేను ఇంత ట్రాఫిక్లో ఇలా ఇష్టంగా వచ్చానంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇంటర్వ్యూ, ఇట్స్ ఆల్సో ఫన్ ఇంటరాక్షన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఐ లవ్ దిస్. అండ్ నాకు ఇష్టమైన పని చేస్తూ చాలామందికి 100కి 1% మాత్రమే వాళ్ళ మనసుకి నచ్చిన ఇష్టమైన పని చేయగలుగుతారు. నాట్ ఈవెన్ 1%. ఐ ఫీల్ ఇట్స్ అ బ్లెస్సింగ్. నాకు ఇష్టమైన పని చేసుకుంటూ అలాగే సింగిల్గా ఐఎమ్ సో హ్యాపీ. నన్ను కంట్రోల్ చేసేవాళ్ళు లేరు, ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేవాళ్ళు లేరు. సో ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ అండ్ లిబర్టీ టు లివ్ ద లైఫ్ ఐ వాంట్. ఇట్స్ అ బ్లెస్సింగ్. శ్రీకాంత్, మీరు మ్యారీడా? నేను చూస్తే 2 పిల్లలు ఉన్నారేమో అనిపించారు. లేదా? ఏం లేదు, నిజం చెప్పండి, మీకు 2 పిల్లలు ఉన్నారు కదా. ఒకరు US లో UK లో జాబ్ చేస్తున్నారు నా పిల్లలు. ఓకేనా? ఎక్కడ? ఒకరు UK లో ఒకరు US లో. ఓకే, మీరు అసలు అట్లా అనిపించట్లా. UK ఐ మెయింటైన్. సో గాయ్స్, యు నో శ్రీకాంత్ హ్యాస్ 2 kids అంట. 2 పిల్లలు ఉన్నారంట శ్రీకాంత్కి. అండ్ UK అండ్ US. మీ వైఫ్ ఎక్కడ ఉన్నారండి? ఇక్కడైనా లేకపోతే UK? జర్మనీ. ఓకే. సో ఇప్పుడు మీరు వెళ్తుంటారు కదా, చాలా స్టైలిష్ గా బ్లూ BMW లో వెళ్తుంటారు. బ్లూ కాదు, బ్లాక్. ఇట్స్ బ్లాక్. సో బ్లాక్. బిఎం W ఇవ్వు కాదు అది. It's BMW. And the M should be like BK W కి అని ముద్దు పెట్టాలన్నమాట. సో ఓకే, వెళ్తుంటారు కదా గాగుల్స్ పెట్టుకొని చాలా స్టైలిష్ గా. ఐ మీన్ మీరు సింగిల్ అని చెప్తున్నారు, ప్రతి చోట అందరికి తెలుస్తుంది. బాయ్స్ ప్రపోజ్ చేయడం, అంకుల్స్ వెంట పడడం, ఎనీథింగ్ హ్యాపెన్? అవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో హౌ డు యు అవాయిడ్ దట్? అవాయిడ్ ఏముంది, పాపం ఎవరి ఆనందం వాళ్ళది. పాపం లైన్ వేసుకుంటూ ఉంటారు. డైరెక్ట్లీ వచ్చి నెంబర్ అడిగితే వాట్ యు సే? ఐ మీన్ లైక్ ఇఫ్ దే సే దే లైక్ యూ సంథింగ్, ఏమని చెప్తారు? మీ నెంబర్ ఇస్తాలే, ఇంటర్వ్యూ చేస్తారా ఆయన అడగండి అని. సో చెప్పండి మరి, లేకపోతే ఏంటి క్వశ్చన్? చాలా మంది ఎవరైనా వచ్చి అడుగుతారా? అవును, బిగ్ బాస్ నుంచి బయటకు వస్తున్నారు, ప్రతి ఇంటర్వ్యూలో నన్ను ఎవరు డ్రెస్లు వేసుకుంటున్నారు, అందంగా తిరుగుతున్నారు. నన్నే మొహం మీద ఎవరు వచ్చి అడగలేదు. సరే, అందంగా తిరుగుతున్నారు, వాళ్ళకి ఒక ఫీలింగ్స్ ఉంటాయి, తెలిసిన వాళ్ళు అడగడానికి జస్ట్ గివింగ్. ఇంటర్వ్యూ కింద ఎంత మంది నన్ను ప్రపోజ్ చేస్తున్నారు కామెంట్ చేయమని అడుగుదాం. ఓకే, బెజవాడ బేబక్క అని మీరు ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ ప్రతి చోట్ల కొట్టండి, వస్తుంది. తన వీడియోస్ చూడండి, ఆల్రెడీ యు నో మోస్ట్ ఆఫ్ ద పీపుల్. కింద తాను ఎవరన్నా లవ్ చేస్తుంటే ప్లీజ్ ఐ లవ్ యూ బేబక్క అని ఒక రోజుతో జస్ట్ గివ్ ఏ కమెంట్. ఇలాంటి ఒక రోజుతో, విత్ దట్, అలాంటి రోజుతో, సో దాట్ షీ విల్ గివ్ రిప్లై. తర్వాత తన ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి కూడా హాయ్ పెట్టండి. అండ్ తను షీఈ్ రెడీ టు మింగిల్ అనమాట. అస్సలు కాదు, మా మమ్మీతో మాట్లాడారు కదా, తన్నుద్ది, అలాంటి ఏం లేవు. సో ఇంట్రెస్ట్ లేదు, బట్ కాదు నేను చూడాలని ఉంది. ఎవరు వాళ్ళ అంకుల్సా, అబ్బాయిలా, లేకపోతే ఇంకా వర్క్ పరంగా ఏమన్నా ఉన్నా తనకు మెయిల్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మీకు మెసేజ్ చేయొచ్చు కదా. మీరు మెసేజ్ చేయండి, శ్రీకాంత్ గారు రిప్లై ఇస్తారు. అన్నీ ఆయన అడుగుతున్నారు కదా. ఇన్స్టా రైట్? యూర్ నాట్, బట్ మీరే అడుగుతున్నారు కదా, ఎవరైనా లైన్ వేస్తున్నారా లేదు. సింగిల్ గా ఉన్నా నాకు నచ్చట్లేదు, దట్స్ వై సమ్వన్ నాకు మింగిల్ చేసి అందుకనే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే శ్రీకాంత్ గారు మెసేజ్ చేయండి. అలా ఏం లేదు, మీకు ఎవరైతే ఇష్టపడుతున్నా వాళ్ళందరి కింద మెసేజ్ చేయండి. సో దట్స్ ఇట్ మేడం. అయితే ఇంకా ఇప్పుడు గ్రాండ్ రీఎంట్రీ ఉందా బిగ్ బాస్? చెప్పకూడదుగా, అలా ఏమన్నా వాళ్ళే మాకు ఎప్పటికో చెప్తారు, చెప్పరు, వెళ్ళే ముందర చెప్తారు. సో ముందే ఏం చెప్పరు. జీవితం గురించి ఒక్క మాటలో చెప్పండి. గో విత్ ద ఫ్లో. అండ్ బీ హ్యాపీ. కష్టమైన నష్టమైన, ఇష్టమైన అయిష్టతైన, బాధ అయినా సుఖమైన, లవ్ అయినా బ్రేకప్ అయినా, మీ సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదు. మీ సంతోషం షుడ్ బి ద టాప్ ప్రయారిటీ. మీ ఆనందం మీకు టాప్ ప్రయారిటీ అవ్వాలి. ఎవడైనా మీ ఆనందం కన్నా ఎక్కువ కాదు. మిమ్మల్ని మీరు ఫస్ట్ లవ్ చేసుకోండి, ప్రేమించండి, మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోండి. మీకు వచ్చే వాళ్ళైనా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వకపోతే లైట్ తీసుకోండి. మధ్యలో పేరెంట్స్ సొసైటీ వస్తే, బ్రేకప్ అయినా, డివోర్స్ అయినా, ఏదైనా, ఒకవేళ ఎగ్జామ్ ఫెయిల్ అయినా పార్టీ చేసుకోండి, ఏడవకండి. మధ్యలో పేరెంట్స్ సొసైటీ వస్తే వాళ్ళకి పార్టీ ఇవ్వండి. ఓకే. వంటలో మీకు ఇష్టం? మీకు వంట వచ్చా? చాలా ఇష్టం. ఓకే, కానీ చేయను. ఓకే. ఎవరైనా ఉంటే స్పెషల్
లైక్ ఫ్రెండ్స్ ఇన్ మై హోమ్. సో వాళ్ళ కోసం అంటే నేను చేయడం వాళ్ళు వచ్చా? కలిసి ఉంటే లైక్ నా ఫ్రెండ్ మాధవీలత వచ్చిందనుకో, ఆర్ అప్పుడప్పుడు ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కజిన్స్ ఎవరైనా వస్తే ఒక్కళ్ళన్నా ఉండాలి, ఒక్కళ్ళన్నా ఉంటే అప్పుడు నేను చేస్తా వంట. లేకపోతే చేయను. స్విగ్గీ, జొమాటో, వాట్ ఎవర్. యూ డూ ఆర్డర్, రైట్. ఐ డోంట్ కుక్. ఇష్టమైన ఫుడ్? ఇష్టమైన ఫుడ్ పిజ్జా when it comes to continental, and traditional food means అన్నం, నెయ్యి, రోటి పచ్చడి, రొయ్యల కూర, పప్పుచారు, చికెన్ ఫ్రై. సో యూ బీన్ టు అమెరికా అండ్ హియర్, వెస్టర్న్ చూసారు యాజ్ వెల్ యాజ్ ఇండియా చూసారు. విచ్ వన్ డూ యూ ప్రిఫర్? మీకు నచ్చింది నేను లివింగ్ స్టైల్? నేను ఎక్కడ హ్యాపీగా ఉంటే అక్కడ నాకు ఇష్టం. సో నేను ఎక్కడ పడేసినా నేను హ్యాపీగా ఉంటా. సో బాగా ఐ మీన్ లైక్ మీరు ఒంటరిగా ఉన్నారు కాబట్టి మీరు బాగా సంపాదించారు, పోగొట్టుకున్నారు ఏమన్నా సంపాదన? అందరికీ పోతాయి కదా, అలాగే నాకు పోయినాయి. క్యాజువల్గా తీసుకుంటున్నారు లైఫ్ని బాగా మీరు? అవును, అన్నీ క్యాజువల్గా తీసుకోవడం అలవాటు అయిపోయింది. ఏది సీరియస్గా తీసుకున్నాను. సింబాని కూడా తీసుకోరా? సింబా ఒకటే సీరియస్, నా ప్రాణం. ఎందుకంటే మాట్లాడు కాబట్టి. అంటే మనుషులు క్యాజువల్గా మాట్లాడితే ఓపెన్ అయితే వి డోంట్ లైక్. సైలెంట్గా ఉండే డాగ్స్, పెట్స్ అయితే మనకి ఇష్టం. అలా ఏం కాదు, అది కూడా మాట్లాడుద్ది, అది కూడా మీరు. సో మీ స్టోరీస్ సింబాకి చెప్తుంటారు అప్పుడప్పుడు? వాట్ ఎవర్ యూ ఫీల్ అవుట్ సైడ్, వాట్ ఎవర్ సింబా సాక్ష్యం. ఎవరైనా ఏం ఏమన్నా చేసినా, ఆ. ఎవరైనా నాతో సరిగ్గా మాట్లాడకపోయినా సింబా ఈజ్ ద విట్నెస్. ఇన్ ఫ్యూచర్ సింబాని బోన్లో నిలబెట్టి వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పండి చెప్తుంది. ఓకే. సో మీకు కిడ్స్ ఉన్నారా? అదే మా సింబానే నా కిడ్. No. మా సింబా ఈజ్ మై బేబీ. You నేను married, సింగిల్ like, అంటే ఇంకెక్కడి నుంచి పెళ్లి వస్తారు? చేసుకున్నారు కదా. అదే కాదు, అయ్యిపోయిందంటే ఇంకెక్కడి నుంచి వస్తారు? మా సింబా ఈజ్ మై బేబీ. సింబా ఇస్. సో ఆల్ సెలబ్రిటీస్, నార్మల్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ ప్రతి ఒక్కరు కూడా మీ గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. మీ దగ్గర ఆల్ బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయని, లైక్ లూయిస్ వితాన్, వసాచి వాట్ ఈస్ దాట్? వసాచి, పిసాచి కాదది, ఇట్స్ వర్సాచి. సాచి. మీరు అనండి సరిగా, వర్సాచి. వీరుపాక్ష. వర్సాచి. సాచి. ఆర్ షుడ్ బి లైక్ రోలింగ్, దొల్లటం, కింద పట్టడం కాదు. Like Rolls ఆర్ Royce. షుడ్ బి లైక్ నోట్లో వేసుకుని గెలక్కొచ్చి వర్సాచి అనమాట. ఓకే, Okay. అనండి మీరు కదా. వసాచి. వర్సాచి. నో, నోట్లో గెలక్కొట్టాలి. దట్స్ వాట్ యూర్ సో టాలెంటెడ్. మీ యాక్సెంట్ నాకు రాదు కదా. ఐ డిడెంట్ వెంట్ టు యుఎస్ రైట్, సో నాకు రాదు. సో ట్రై చేశారా? ఫైనల్లీ ఒకసారి చెప్పండి వర్సాచి అని.